ఏపీలో ఎన్నికల రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. ఇప్పటి వరకు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలతో ప్రచార పర్వాన్ని హోరెత్తించిన నేతలు ఇప్పుడు క్యాష్ పాలిటిక్స్ ప్రారంభించారు. డబ్బు మూటలు పంచుతున్నారనే ఆరోపణల మాటుల యుద్ధం మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఓడించేందుకు జగన్కు 1000 కోట్లు పంపారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఓటుకు 5000 ఇస్తామని ప్రలోభ పెడతారు, తిప్పికొట్టాలంటూ బాబు పిలుపునిచ్చారు. ఈ ఆరోపణలపై జగన్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ తనకు డబ్బులు పంపింది నువ్వు చూసావా? నీకేమైనా కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా అంటూ బాబును నిలదీశారు. ఇప్పుడు ఈ 1000 కోట్ల కథ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. నిజంగానే కేసీఆర్ 1000 కోట్లు పంపారా, లేదంటే జగన్ను ఇరకాటంలో పడేసేందుకు బాబు మైండ్ గేమ్ ఆడుతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. క్యాష్ పాలిటిక్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి రాజేస్తున్నాయి. ఇదే ఇవాల్టి మన బిగ్ డిబేట్. ఏపీ పాలిటిక్స్ని డామినేట్ చేస్తున్న మాట ఆ 1000 కోట్లు. దీనిపైన చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, పట్టాభి గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనకు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు జనసేన పార్టీ అభ్యర్థి మనకు ఏలూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు, కేసీఆర్ జగన్కు 1000 కోట్లు ఇచ్చారని పదే పదే చంద్రబాబు చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు మొదటిసారిగా జగన్ నోరు తెరిచి ఆయన 1000 కోట్లు ఇవ్వడం మీరు చూశారా అని ప్రశ్నిస్తున్నారు. ఈశ్వర్ గారు ఎస్ సార్, చెప్పండి సార్. ఈశ్వర్ గారు, ఇప్పుడు గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారి వ్యాఖ్యలు, కేటీఆర్ గారి వ్యాఖ్యలు, కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిల దోస్తీ, లోటస్ పాండ్లో ములాఖతులు, ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ ఏమంటా ఉన్నాడండి, ఎట్టి పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కానివ్వను, ఏ విధంగా అయినా నేను చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటాను అని పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నది ఎవరండి? కేసీఆర్ గారు కాదా? కేటీఆర్ గారు కాదా? జగన్మోహన్ రెడ్డిని పదే పదే వెనకేసుకొస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించే హక్కు కేవలం జగన్మోహన్ రెడ్డికే ఉంది, ఆ అర్హతలు జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నది కేసీఆర్ కేటీఆర్లు కాదా? కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరికీ ఏమర్థం అవుతోంది? కేసీఆర్ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిలో ఒక దోస్తీ అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఇక రెండవది, ప్రత్యక్షంగా ప్రజల యొక్క మద్దతు తెలుగుదేశం పార్టీకి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని ఈ రోజున వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ జిల్లా పర్యటన చేసినా కూడా వేలాదిగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికే దృశ్యాలను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి రోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలి. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి డబ్బు సంచులు చేరవేసి కేసీఆర్ తెలంగాణలో గెలిచాడో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా డబ్బు మూటలు పంచి డబ్బు సంచులు చేరవేసి గెలవాలన్న కుట్ర ఒకటి వీళ్ళు ప్రారంభించారు. ఇవి ఆరోపణలు, అనుమానాలు మాత్రమేనా 1000 కోట్లకు సంబంధించి? మనం చూడలేదా తెలంగాణ రాష్ట్రంలో? మీరు అన్నట్టు పదే పదే చంద్రబాబుని ముఖ్యమంత్రి కాకుండా చేస్తాము, ఏపీ పాలిటిక్స్ లో వేలు పెడతాము, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము, గతంలో ఇవన్నీ కూడా అన్న మాటలే. కేసీఆర్ అన్నారు, కేటీఆర్ అన్నారు, అన్న మాటలే. బట్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పడానికి ఏ చిన్న ఆధారమైనా సరే ఉందా అన్నది ఇప్పుడు జగన్ ప్రశ్నిస్తున్న అంశం. ఈశ్వర్ గారు, ఇప్పుడు డబ్బు ఎన్నికల్లో ఈ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా లాంటి క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా చేరవేస్తారో, ఎక్కడికి ఏ రూపంలో చేరవేస్తారో మనకు తెలీదా? అంటే ప్రత్యక్షంగా నోట్ల కట్లు పంచుతారా? నిన్న విజయవాడలో పంచారులేండి. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నాయకులు 2000 రూపాయల నోట్లు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు వీడియోలకి. ఇంకొక ఇంటర్నేషనల్ క్రిమినల్ పంపించారు, పొట్లూరు వరప్రసాద్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ పంపించారు విజయవాడ. ఆయన గారు ఆల్రెడీ పంచడం మొదలు పెట్టాడు. అది ప్రత్యక్షంగా వీడియోలు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సో అది కేసీఆర్ పంపించిన డబ్బే అనుకుంటున్నారా? అది కేసీఆర్ పంపించిన డబ్బేనా? ద్వారా కొంత డబ్బుని చేరవేశాడు. అది కేసీఆర్ పంపించిన డబ్బా డైరెక్ట్ గా?
ఇప్పుడు పొట్లూరి వరప్రసాద్ అవునండి, తప్పకుండా కేసీఆర్ వాటా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పొట్లూరి వరప్రసాద్ కానివ్వండి, ఈ హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఈ వ్యాపారస్తులందరినీ కూడా అక్కడ వాళ్ళ చెవులు మెలేసి బెదిరింపులు గురి చేసి క్రిమినల్స్ అందరినీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. డబ్బు సంచులు ఇచ్చి వాళ్ళు వచ్చి బరి తెగించి ప్రత్యక్షంగా నోట్లు పంచుతూ ఉన్నారు ఇక్కడ. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది 100% వాస్తవం. ఏ విధంగా అయితే తెలంగాణ ఎన్నికల్ని డబ్బులతో మేనేజ్ చేసి కేసీఆర్ విజయం సాధించాడో అదే విధంగా తన మిత్రుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం డబ్బును ప్రయోగిస్తా ఉన్నాడు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ డబ్బు మూటలకి లొంగేటటువంటి ప్రసక్తే ఉండదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ తో నరేంద్ర మోడీతో ఎప్పుడైతే చేతులు కలిపాడో ఆ రోజునే డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డికి రేపు ఏప్రిల్ 11వ తేదీన తప్పకుండా ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్తారు. రైట్. రవిచంద్రారెడ్డి గారు, 1000 కోట్లు పదే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణలు కేసీఆర్ నుంచి మీకు ముట్టాయి, అప్పుడే డబ్బులు పంచడం కూడా ప్రారంభమైపోయిందని పట్టాభి గారు అంటున్నారు. మీరు అడిగిన దానికి తప్ప మిగతా విచిత్రమైన వైఖరితో పాటు ఆయన ఏమేమి అనదలుచుకున్నాడో అన్నీ అన్నాడు పట్టాభి గారు. సాక్ష్యం ఆధారం లేని ఆరోపణలు తప్ప ఆయన చేసిన దాంట్లో ఏమాత్రం కూడా పసలేదు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అన్న మాటనే వీళ్ళ నాయకులు మెచ్చుకొని పట్టాభి గారికి ఒక ప్రమోషన్ వస్తుంది అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర. కానీ భాష ముఖ్యం. మేము కూడా అనగలం చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఒకసారి అంటే మేము 4 సార్లు అంటాం. మీరు ఒకసారి అంటే పట్టాభి గారు 5 నిమిషాలు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. లేదు, మీరు ప్యారలల్ గా మాట్లాడతానంటే డిబేట్ మొత్తం మీరు ప్యారలల్ గా నేను మాట్లాడతా. డిబేట్ మొత్తం ప్యారలల్ గా నేను మాట్లాడతా. పట్టాభి గారు, ఐ యామ్ ఆల్సో హావింగ్ ద సేమ్ క్యాలిబర్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మీలాగా నేను కూడా ప్యారలల్ గా మాట్లాడతా. మీ వాయిస్ కూడా వినబడదు, మీ వాయిస్ కూడా వినబడదు. అదే మీకు కావాలా? అదే గురించి మాట్లాడండి. మాట్లాడినప్పుడు నేను మధ్యలో రాలా. ఇనే ఓపిక పెట్టుకొని మాట్లాడండి. ఇనే ఓపిక పెట్టుకొని మాట్లాడాలి. రైట్. ఒక్క నిమిషం పట్టాభి. ఓపిక పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే మీలాగే మేము కూడా ప్యారలల్ గా మాట్లాడతాం. మొత్తం గంట సేపు ఇద్దరిది వృధా అవుతుంది. మేము చెప్పదలుచుకున్నాం. మీరు అన్నప్పుడు నేను మధ్యలో మాట్లాడు. మీరు అన్నది మేము విన్నాం. మాట్లాడండి. మీరు అన్నప్పుడు మీరు సిగ్గు లేదన్నా కూడా మూసుకొని ఎందుకు కూర్చున్నామో తెలుసా? మా టర్న్ వచ్చినప్పుడు మాట్లాడే విఘ్నత మాకుంది. మా టర్న్ వచ్చినప్పుడు మాట్లాడే విఘ్నత మాకుంది. నీ దగ్గర నేను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు పట్టాభి గారు. మీ దగ్గర మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సబ్జెక్ట్ కి వచ్చేద్దాం ప్లీజ్. పట్టాభి గారు ఒక నిమిషం. పట్టాభి గారు ఒక నిమిషం. మీరు మాట్లాడకూడదు. మేము జెండాలు మార్చాము. కాంగ్రెస్ పార్టీ నుంచే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఊసరం నాయకుడిని లీడర్ గా పెట్టుకొని మీరేం మాట్లాడతారు నాతో? రోజుగా పార్టీతో ఊసరు వెళ్ళలాగా తిరుగుతాడు మీ నాయకుడు. ఏ పార్టీతో లేడు మీ నాయకుడు? అది చెప్పు ముందు. తప్పే. నాయకుడి చరిత్ర అయ్యా వెళ్ళి భయపడుతోంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఊసర వెళ్ళి సిగ్గుపడుతోంది. చంద్రబాబు నాయుడు గారి కలవని పార్టీ లేదు, నమ్మక ద్రోహం చేయని వ్యక్తి లేడు. పట్టాభి గారు, మీరు ఎక్కువ చరిత్రలోకి పోవద్దు. నేను చెప్తా 1000 కోట్ల గురించి అడిగారు, మీరేం సమాధానం చెప్పలేదు. నేను మాట్లాడుతున్నాను. మీరు ముంచని వ్యక్తులు లేరు, దొంగతనం చేసినట్టు. ఒక్క నిమిషం పట్టాభి గారు. ఓపిక లేకపోతే వేస్ట్. డేటా చోరీ దొంగలు మీరు. నేను చెప్పేది ఏంటంటే 1000 కోట్ల గురించి మాట్లాడదాం. చెప్పండి. 1000 కోట్లు మేము కేసీఆర్ గారి దగ్గర నుంచి తీసుకున్నట్టు మీరు రుజువు చేయగలరా? రుజువు లేని ఆరోపణలు, పసలేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఓటమి భయం పట్టుకుందా? 1. 2, మా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని ఆరోపించిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా? మరి మా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఉంటే కేసీఆర్ గారు ఇచ్చే 1000 కోట్లు మాకే మూలకి ఎందుకు? మేము ఎందుకు తీసుకుంటాం? 1. 2 పాయింట్లు అయినాయి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఒక్క నిమిషం. మా దగ్గర 1,00,000 కోట్లను ఆరోపించారు కదా, ఈ వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు పిచ్చి వేస్తావు. నాకు 500 కోట్లు ఎవరికి కావాలి? 500 కోట్లు నా ఆస్తి 1,00,000 కోట్లు. విన్నావా?
మీ నాయకుడు ఆస్తి 1,00,000 కోట్లంట. మీ నాయకుడు ఆస్తి 1,00,000 కోట్లు పెట్టుకొని ఇన్ని రోజులు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు జనాల దగ్గర ఇసుకలోంచి తైలం పిండి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసి అన్ని రకాల నీతి బాహ్యమైన చర్యలతో ఉపన్యాసాల్లో చెప్తున్నట్టు ఇంకా బాగా కష్టపడతా, ఇంకా సంపాదిస్తా, మీ అందరికీ మేలు చేస్తా అనేది నిజం చేసేట్టు ఇప్పటికే ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పిన వీడియో చూపించా. మా దగ్గర దేనికైనా ఆధారం ఉంటుంది, నిజమైంది ఉంటుంది. మీలాగా ఉత్తుత్త ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు సంపాదించాడు, కొల్లగొట్టాడు అన్నారు. మాకేం కర్మండి 1000 కోట్లు తీసుకోవాల్సిందే? సమాధానం ఉందా మీ దగ్గర? మీరు ఏ దానికి ఓటుకు నోట్లకు పేటెంట్, ఏది చేసినా పేటెంట్, డేటా చోరీకి పేటెంట్. వింటావా సమాధానం? సమాధానం మధ్యలో కూడా రాను, పాయింట్ వైజ్ సమాధానం ఉంటే చెప్పాలి. మీరు అడిగిన 3 పాయింట్లు చెప్పండి. వినో సమాధానం వినో. చెప్పండి. అడిగావు కదా ప్రశ్నలు. చెప్పండి. మేము ఇంకా మర్యాదగా అంటున్నావు. నువ్వు ఏకవచనంలోకి వస్తే నేను ఏకవచనంలోకి వస్తా. ఎవరు ఏకవచనంకి వెళ్ళొద్దండి. వ్యక్తిగతంగా నేను మర్యాదగా మాట్లాడతా. పట్టాభి గారు సిగ్గు లేదనే మాట నేను అన్ను. పట్టాభి గారు అని మాట్లాడతా. నువ్వు అన్నా. పట్టాభి గారు అని మాట్లాడతా. మాటల మర్యాదను ఇచ్చిపుచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు, చంద్రబాబు నాయుడుకి బుద్ధి సిగ్గు రెండు లేవు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు. అసలు సబ్జెక్ట్ వదిలేస్తున్నారు. పట్టాభి గారు ప్లీజ్ చెప్పు. ఇప్పుడు సరే విను, ఇప్పుడు చెప్పండి. వినండి రవిచంద్రారెడ్డి గారు. రవిచంద్రారెడ్డి ఇది నా పేరు. వినండి రెడ్డి గారు, వినండి. ఇంకా వినండి, మీరు సమాధానం చెప్పండి. పట్టాభి గారు చెప్పండి. ఇప్పుడు ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి చరిత్ర 12 కేసుల్లో ఏ విధంగా ముద్దాయిగా ఉన్నాడో, 1000 కోట్లు దిగమింగి ప్రతి శుక్రవారం కోర్టు బోన్లు ఎందుకు నుంచుంటున్నాడో ఆ చరిత్ర అంతా తెలుసు. కాబట్టి వెళ్ళి సమాధానాలు ఏమన్నా ఉంటే వెళ్ళి మీరు కూడా కోర్టులో జగన్మోహన్ రెడ్డి తరఫున మీరు కూడా సాక్ష్యం చెప్పండి, వెళ్ళి వాదించండి. ప్రజల ముందు వాదించడం కాదు, కోర్టు బోన్లో నుంచుంటున్నాడు కదా ప్రతి శుక్రవారం, వెళ్ళి ఆయన పక్షాన్ని వాదించండి మీరు కూడా. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆస్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడు చేయని విధంగా తన ఆస్తి వివరాల్ని, తన కుటుంబం ఆస్తి వివరాల్ని ప్రతి సంవత్సరం నిజాయితీగా ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా నా ఆస్తి వివరాలు ఇవి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రజల ముందు ఉంచే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు, ప్రజలు అడగకపోయినా చేస్తూ ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోతూ ఉన్నాడు ఆ పని? నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టే ఈ రోజున ప్రతి సంవత్సరం తన ఆస్తి వివరాల్ని ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయగలడా? ఆ ధైర్యం ఉందా? సమాధానం లేదు మీ దగ్గర. కాబట్టి 1000 కోట్లు దండుకోవటం గురించి, అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డికి పోల్చడం అంటే రైట్. ఇక్కడ మూడు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి పట్టాభి గారు 3 ప్రశ్నలు వచ్చాయి. మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు, నిజాయితీగా ఆస్తులు ప్రకటిస్తున్నారు చంద్రబాబు అని. రైట్, దానికి వారి దగ్గర నుంచి సమాధానం తీసుకుందాం. వారు లేవనెత్తినటువంటి 3 ప్రశ్నలు, ఓటమి భయం పట్టుకుంది అందుకే కోట్ల రూపాయల ఆరోపణలు చేస్తున్నారనేది ఒకటి. 1,00,000 కోట్లే మాకు ఉంటే 1000 కోట్ల కోసం ఎందుకు ఆశిస్తాము అని అంటున్నారు రెండోది. మూడోది, చంద్రబాబు గారే స్వయంగా 1,00,000 కోట్ల ఆస్తి నాకు ఉంది అన్నట్టుగా ప్రకటించిన వీడియో ఒకటి ప్లే చేశారు. ఈ 3 అంశాలకి మీరు సమాధానం చెప్తే, మీరు అడిగిన ప్రశ్న నిజాయితీగా ఆస్తులు ప్రకటిస్తున్నారు చంద్రబాబు, మరి అదే విషయం ఎందుకు జగన్ చేయలేకపోతున్నారు అది కూడా మనం ప్రశ్నిద్దాం. రైట్, ఈ 3ంటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మొదటి ప్రశ్నకి ఈశ్వర్ గారు మొదటి ప్రశ్నకి ఈ రోజున ఓటమి భయం ఎవరికి బట్టి పిచ్చి పట్టినట్టు ఎవరు మాట్లాడుతున్నారు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్నగాక మొన్న తన సొంత బాబాయ్ మరణాన్ని కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అడ్డంగా దొరికిపోయారు. సాక్ష్యాలని రూపుమాపి ఈ రోజున వివేకానంద రెడ్డి అడ్డంగా దొరికిపోయింది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు. కాబట్టి ఆ తర్వాత ఓటమి భయం గురించి మాట్లాడుతూ ఉన్నా
ఓటమి భయం గురించి మీ ప్రశ్న. ఓటమి భయం ఎవరికుందో నేను చెప్తా ఉన్నా. ఓటమి భయంతోనే తన సొంత బాబాయ్ హత్యని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూశాడు. ఓకే, రెండు రోజుల క్రితం అంటే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్. అంటే విచారణలో ఉన్న కేసుకి మీరు తీర్పు ఇస్తారా? రాష్ట్రంలో దమనకాండ అంట. విచారణలో ఉన్న కేసుకి మీరు తీర్పు ఇస్తారా? పట్టాభి గారు, సమాధానం చెప్పండి. విచారణలో ఉన్న కేసుకి మీరు ఎలా తీర్పు ఇస్తారు? వినండి మీరు. సమాధానాలు వినే ఓపిక తెచ్చుకోండి. సమాధానాలు వినే ఓపిక తెచ్చుకోండి. సమాధానాలు వినే ఓపిక తెచ్చుకోండి. ఒక్కదానికి సమాధానం చెప్పండి. మేము మీరు సిట్ చేశారు కదా, ఎంక్వైరీ జరగకుంటే మీరు ఎలా తీర్పిస్తారు? కేసును ప్రభావితం చేయాలనుకుంటున్నారా? 3 రోజుల క్రితం కేసుని ప్రభావితం చేసే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అధికారంలో మీరు అడిగిన 3 ప్రశ్నలకి, మీరు లేవనెత్తిన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పిస్తాను. దానికి నేను అవకాశం ఇస్తాను. సమాధానం చెప్పట్లే. సమాధానం చెప్పట్లే. రైట్, దానికే చెప్తున్నాను. ఓటమి భయం లేదు. ఓటమి భయం అన్న దానికి సమాధానం చెప్పండి. ఉలిక్కి పడేది మీరు, ఊడిపోయేది కూడా మీరే, ఓడిపోయేది కూడా మీరే. స్పష్టంగా ఉంది. బై బై బాబా చెప్పడానికి మీకు ఆల్రెడీ గోడ గడియారాలు పెట్టాము. రైట్ అండి. ఇదే ఓటమి భయంతో మీకు గోడ గడియారాలు, ఇదే ఓటమి భయంతో 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటండి? రాష్ట్రంలో హత్యలు జరగబోతా ఉన్నాయంట, దహనకాండ జరగబోతా ఉందంట. అంటే ఎవరిని భయపెడుతున్నారండి వీళ్ళు? అంటే మీ ఓటమికి మీ అర్థమయ్యి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారా మీరు? ఓటమి అంచున ఉన్నామని తెలిసి ప్రజల్లో ఆందోళన గురి చేస్తామని ప్రయత్నం చేస్తా ఉన్నారా మీరు? దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఓటమి భయం ఎవరికి పట్టుకుందో, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో అర్థమవుతోంది. ఇక రెండవ ప్రశ్న ఈశ్వర్ గారు, రెండవ ప్రశ్న. ఇక రెండవ ప్రశ్నకి సమాధానం. ఇక 1,00,000 కోట్లు ఉండగా 1000 కోట్లతో మాకేం అవసరం అని చెప్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారండి ఒక ధన వ్యామోహం, ధన పిచ్చి పట్టినటువంటి వ్యక్తి. అవునవును, నిజంగా అతను ఒక 10 కోట్లతోనో 100 కోట్లతోనో సరిపెట్టుకునేవాడైతే 1,00,000 కోట్ల అవినీతి చేయడండి. ఇవాళ ఒక సామాన్య కుటుంబానికి ఏదో ఒక 10 కోట్లు, లేదంటే ఒక వ్యాపారం అంటే ఒక 100 కోట్లు, అలా సంతృప్తి పడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. అట్లా డబ్బు పిచ్చి పట్టినవాడు కాబట్టి 1,00,000 కోట్ల అవినీతి చేశాడు. అంత డబ్బు పిచ్చున్నాడు. ఇంకో 1000 కోట్లు అదనంగా వస్తాయంటే ఎందుకు కాదంటాడండి? ఇంకొక 1000 కోట్లు వస్తున్నాయంటే ఎందుకు కాదంటాడు? కాబట్టి వచ్చే రూపాయిని కాదనే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. రైట్. ఇక మూడోది, చంద్రబాబే స్వయంగా నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి అని అన్నారు. రెండో ప్రశ్నకి సమాధానం ఈశ్వర్ గారు. మూడో దానికి వచ్చేసేయండి. మూడో ప్రశ్న. ఇప్పుడు ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు ఈ రోజు మీటింగ్ లో అనేకం చూపిస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇందాకే నేను చెప్పా ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఎంతో తెలుసుకోవాలంటే ఆయన ప్రతి సంవత్సరం ప్రజల ముందు ఉంచుతున్నటువంటి వివరాలు చూస్తే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఏంటో. దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. తన ఆస్తి ఎంతో, తన కుమారుడు ఆస్తి ఎంతో, తన మనవడు ఆస్తి ఎంతో, తన కోడల ఆస్తి ఎంతో, తన భార్య ఆస్తి ఎంతో, అందరి ఆస్తులు నిజాయితీగా ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. కాబట్టి ఇదేదో వీడియోలు చూపించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 కోట్లు ఉందో 2,00,000 కోట్లు ఉందో నమ్మరు. ప్రజలకి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించిందా? రియాక్షన్ నేను చెప్తాను. ఏదైతే హత్యల గురించి ఆరోపణలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటే 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమీ లేదు. 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో బాగా తెలుగుదేశం గురించి పోయిన పథకాలు చెప్తాను నేను. పేటెంట్ రైట్ అయిన వెన్నుపోటు, ఆ తర్వాత వచ్చిన ఓటుకు నోటు, సొమ్ము చేసుకున్న హుద్హుద్ తుఫాను, తిత్లీ స్కాము, పుష్కరాల్లో 29 మంది చచ్చిపోయేట్ చేయడం, అమరావతి ల్యాండ్ స్కాము, రాజధాని నిర్మాణ స్కాము, వెంకటేశ్వర స్వామి నగల స్కాము, పోలవరం స్కాము, అగ్రిగోల్డ్ స్కాము, ఇసుకలోంచి తైలం పిండడం, కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కాము, ఆడవాళ్ళని ఈడ్చి తన్నడం, జుట్టు పట్టుకొని కొడితే
పంచాయతీలు ముఖ్యమంత్రి గారే చేయటం, సుజలా బ్యాంక్ స్కాము, ఉన్న ఉద్యోగాలు పీకడం, ఎల్లో మీడియాకి డబ్బులు దోచిపెట్టడం, బ్రోకర్ వ్యవస్థ అభివృద్ధి, కోర్టు స్టేలు, డేటా స్కాము, ఓట్లు స్కాము, హత్యలు, జగన్ ఎన్నికల ప్రచారం అంశాలన్నీ తీసుకొచ్చినట్టు హత్యా ప్రయత్నాలు 2 నిమిషాలే వీళ్ళ స్కాములు. నేను చదవాలి ప్రయత్నాలు, నిరుద్యోగం, ఏదైతే బినామీ వ్యవస్థ, ఎమ్మెల్యే ఇది ఎన్నికల ప్రచారం లాగుంది. క్యాముల పార్టీలోకి వెళ్ళిపోయి ఇది ఎన్నికల పదం తప్పితే ఇంకేం రావట్లా. మీ దగ్గర ఎవరు క్యాముల పార్టీలోకి వెళ్ళిపోయి క్యామన్న పదం తప్పితే రవిచంద్రారెడ్డి గారి నోటి ఏది రావట్లా. అది సహజం అండి, పాపం అది సహజం. క్యాముల పార్టీలో ఉంటే స్కామ్ అన్న పదం తప్పితే ఇంకోటి రాదు. ఒక్కొక్క ఎమ్మెల్యే చాలా కాస్ట్లీ. క్యాముల పార్టీలో ఉన్నారు కదా, స్కామ్ పదం తప్పితే ఇంకోటి తెలియదు. ఒక పసుపు థైలాండ్ డబ్బులు వాడారా, థైలాండ్ డబ్బులు వాడారా, ఎర్రచందనం డబ్బులు వాడారా, పోలవరం డబ్బులు వాడారా, ల్యాండ్ స్కామ్ వాడారా, రాజధాని స్కామ్ డబ్బులు వాడారా, ఏ డబ్బులు ఎందుకు వాడారు? మీద మేము 6,17,000 కోట్ల రూపాయల అవినీతి గురించి పుస్తకం వేసి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కూడా సబ్మిట్ చేశాం. గవర్నర్ గారికి కూడా అలవాటైన పని కదా. అన్నిటి మీద విచారణకు వస్తుంది. 6,17,000 కోట్ల రూపాయల స్కాముల మీద విచారించమని ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. మీ పార్టీనే రద్దు చేయమని చెప్పడం కూడా కోరాం. రైట్. కేసీఆర్ జగన్ వెనుక ఉన్నారు అని పవన్ కళ్యాణ్ కూడా ఆరోపిస్తున్నారు. మరి 1000 కోట్లు కూడా కేసీఆర్ ఇచ్చారా? ఇదే విషయాన్ని నాయుడు గారు, సారీ అండి మీ టర్న్ వచ్చేటప్పటికి ఆలస్యమైంది. ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాము జగన్ వెనుక కేసీఆర్ ఉన్నారు అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. బట్ 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ జగన్కి ఇచ్చారు అని అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యల్ని కూడా మీరు సమర్థిస్తారా? అప్పలనాయుడు గారు, ఎస్ అప్పలనాయుడు గారు వినిపిస్తోందా? రైట్, మళ్ళీ అప్పలనాయుడు గారితో మాట్లాడదాం. కొంచెం సాంకేతిక సమస్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. రైట్, మీరు చెప్పాల్సిన అంశం ఏంటంటే నిజాయితీగా మేము ఆస్తులు ప్రకటిస్తున్నాం ప్రతి ఏడాది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆస్తులు ప్రకటిస్తున్నామని. మరి మీరు ఆ పని చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. సార్, మేము ఆస్తులు ప్రకటించకుండానే అఫిడవిట్లు ఇవ్వలే. అఫిడవిట్లో మా ఆస్తుల వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి, ఎంక్వైరీ చేసుకోవచ్చు. అవి కానీ కరెక్ట్ కాకపోతే మా మీద చర్యలు తీసుకోవచ్చు. మేమేం వెనక్కిపోవడం లేదే. ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా మాకు ఉన్నవేంటి లేనివేంటి, అప్పులు ఎంత, ఆస్తి ఎంత ప్రకటించాల్సింది సభ్యుడిగా కానీ లేకపోతే ఎంపీగా కానీ ఇలా ప్రజాస్వామ్యంగా పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ ద్వారా తెలియపరచాలి. అది తెలియపరచాలంటే వాటికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఆడిటింగ్ ఫైల్స్ ఉండాలి. అవన్నీ ఉండబట్టే కదా మేము ప్రకటించాము. ఇకపోతే చాలా నిజాయితీగా వీళ్ళు వ్యాపారం చేస్తారు సార్. 2014లో హెరిటేజ్ ఆస్తులు 250 కోట్లు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం. 2018లో 35,000 కోట్లకు చేరింది. జస్ట్ పాలు పెరుగు అమ్మి హెరిటేజ్ ద్వారా ఈ మాత్రం పోగేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఇన్ కంపారిజన్ 2014లో 25,000 కోట్లు. అగ్రిగోల్డ్ ఆస్తులు 2019కి వచ్చేసరికి 3,800 కోట్లు. అంటే ఎక్కడ ఏమి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఎలా ఆస్తులు పాలు పెరుగు అమ్మి సంపాదిస్తున్నారు. దాంతోపాటు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పాలు పోసే ప్రతి ఒక్క ఏదైతే గవర్నమెంట్ డైరీకి ఎవరైతే పాలు పోస్తారో వాళ్ళకి లీటర్కి 4 రూపాయల చొప్పున బోనస్గా ఇస్తాం మన ప్రభుత్వం వచ్చాక అని చెప్పారు. ఈ మాట మా ప్రామిస్లో ఉంది. మేము ఎలక్షన్ ప్రచారంతో పాటు మా నవరత్నాల ద్వారా మేము అందజేసే పథకాల్లో ఇది కూడా ఒకటి. సో గవర్నమెంట్ డైరీకి ఇస్తే ప్రైవేట్ డైరీ కాకుండా మేము లీటర్కి 4 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నాం. అంటే రైతుకు మేలు చేసి పాలు రోజు పోసే రైతుకు డైరెక్ట్గా బెనిఫిట్ చేసే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా సార్, కొత్తగా హెరిటేజ్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి పెట్టి ఇప్పుడు ఈ మధ్యనే జస్ట్ జనవరి ఆఖరి నుంచే మొదలుపెట్టి మొన్నటి రోజున ఒక 2-3 రోజుల క్రితం నుంచి బొబ్బిలిలో ఏదైతే బ్రహ్మిణి గారి ద్వారా కొంత ఫండ్ని ఏదైతే ఉందో ఆ ఫండ్ని ఆ హెరిటేజ్ ఎవరైతే పాలు పోస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం, దాంతోపాటు ఆ పాలు పోసే రైతులందరికీ కూడా స్టీల్ క్యాన్లు ఉచితంగా
ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆ రైతులందరూ కూడా అట్రాక్ట్ అయ్యి గవర్నమెంట్ డైరీలకు పాలు పోస్తే మనకు నష్టం వస్తుంది, దాంతోపాటు మనకు ఆ ఓట్లన్నీ కూడా చేజారిపోతాయనే భయంతో చేస్తున్న ప్రయత్నం. అంటే విజిబుల్గా ప్రతిపక్షంలో ఉన్న మేమేమో రైతుకు మేలు చేయాలనుకుంటాం, వీళ్ళేమో ప్రైవేట్ ఫ్యాక్టరీకి మేలు చేసుకునే దానికోసం దాని ద్వారా పాలు పెరుగు అమ్మి వేలాది కోట్ల రూపాయలు సంపాదించడం కోసం ఈ పనులు చేస్తున్నారు. మీరు చూడండి, హెరిటేజ్ ఫుడ్స్ తీసుకోండి. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా, గల్లా ఫుడ్స్ ద్వారా ఏదైతే మదనపల్లిలో పండే టమాటా కానీ లేకపోతే మ్యాంగో పల్ప్ కానీ ఏ విధంగా ₹10 డబ్బులకి వీళ్ళు కొనుగోలు చేసి వాటిని ఏ విధంగా ప్రాసెసింగ్ పేరుతో మనల్ని రైతులకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. వాళ్ళు అమ్మే కూరగాయల విషయంలో కూడా రైతుకు వీళ్ళు చెల్లించేది ఎంత, అదే హెరిటేజ్ సూపర్ మార్కెట్లో ఎంత, అన్ని విషయాల్లో కూడా హెరిటేజ్ ప్రగతి, రాష్ట్రం అధోగతి, రైతులకు మిగిలింది ఎటువంటి ఉన్నతి లేని లైఫ్. అంటే రైతులకు సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం ఇదేనా? మేము అడగదలుచుకున్నాం. రైతులకు కానీ పాడి రైతులకు కానీ మేలు చేసే ప్రభుత్వం ఇదేనా? ఒక్క విషయంలో అయినా ప్రజల మీద నిబద్ధత ఉందా? మేము అడుగుతున్నాం. ఇందాక ఒక ఆరోపణ చేశారు, ఏదైతే ఆరోపణ చేశారో చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గురించి పదే పదే మాట్లాడతారు, కానీ తన మీటింగుల్లో మరీ ముఖ్యంగా అందరినీ తమ్ముళ్ళు 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 అని సంబోధిస్తారు. సొంత తమ్ముడి పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది ఇక్కడ చర్చించాల్సిన అంశం. ఎందుకంటే మేము నిన్నటి రోజున నారనే శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ చూసాం, దాన్ని చూసి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సొంత తమ్ముడు ఇంత దైన్యావస్థలో గొలుసులేసి కట్టేస్తున్నారు, తాళ్లేసి కట్టేస్తున్నారు, అతని మానసిక పరిస్థితి బాగలేదు, కనీసం ₹1 పెట్టి అతనికి ట్రీట్మెంట్ చేయించడం లేదంటే సొంత తమ్ముడికి ఇచ్చిన ట్రీట్మెంట్నే రేపు రాబోయే ఎలక్షన్లో ఓట్లేసిన తర్వాత ప్రజలు కూడా ఆ తమ్ముళ్ళు కూడా ఏమన్నా రుచి చూపిస్తారేమో అని రాష్ట్రంలో ఉన్న జనాభా భయపడుతున్నారండి. అందుకని దాని గురించి కూడా ప్రజలు ఆలోచించాలి. వస్తాను ఒక్క నిమిషం. అప్పలనాయుడు గారు, సారీ మీ టర్న్ వచ్చేటప్పటికి ఆలస్యమైంది. డైరెక్ట్గా మీరు ఒక పాయింట్ చెప్పండి. కేసీఆర్ జగన్కి మీకు అవకాశం ఇస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, దయచేసి ఆగండి. వాటన్నిటికీ సమాధానం తీసుకుంటే దయచేసి కాసేపు కొంచెం కోఆపరేట్ చేయండి. జగన్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చారనేటటువంటి ఆరోపణని మీరు సమర్థిస్తారా? అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి చెప్తా వస్తున్నారు కనుకనే అది ప్రజలు కూడా కొత్త హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంబంధాలు బట్టి ప్రజలు కూడా దాన్ని ఇచ్చారా అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఇద్దరూ కూడా ప్రజల్ని ఎన్నికల సమయంలో ఒక ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అధికార పక్షం మోసాలు చేస్తూ ఉంటే ఆ మోసాలని ప్రశ్నించలేనటువంటి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం, కనీసం అసెంబ్లీకి పోకపోవటం, వాళ్ళ ఇష్టానుసారంగా జీవోలు చేసుకోవటం, ఈ యొక్క 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి సంపదను లూటీ చేస్తూ ఉంటే ప్రతిపక్ష పాత్ర ఇచ్చినటువంటి వైఎస్ఆర్కి కనీసం ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అధికార పక్షం ఇటువైపు వైఎస్ఆర్ కూడా ఇద్దరూ కూడాను వాళ్ళు చేసినటువంటి అక్రమ ద్వారా వచ్చినటువంటి ఆదాయాలు పుచ్చుకొని ఈ రోజు ప్రజల్ని డబ్బులు పెట్టి కొనాలని చూస్తూ ఉన్నాయి, ప్రజలు మబ్బు పెడతా చూస్తూ ఉన్నాయి. ఆల్రెడీ డోక్రా గ్రూపులని అనేక సామాజిక వర్గాల పద్ధతుల ప్రకారంగా వెళ్ళి ఈ రోజున ఎక్కడికక్కడే డబ్బు సంచులతో మరి ప్రజల ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎలక్షన్ టైంలో 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని మరి ఆ రోజు సుస్థిర ప్రభుత్వం కావాలని, ఒక సీనియర్ కావాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అటు మోడీ కానీ మొత్తం అందరూ కలిసి చేసిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కనీసం వామపక్షాలు, అఖిల పక్షాలు అన్ని ఒక్క కమిటీగా దండయాత్ర చేయవలసింది పోయి 4.5 సంవత్సరాలు పోయిన తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి పద్ధతి ఒక పైన అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని సరైన రీతిలో మిత్ర వామపక్షాలని అన్ని అఖిల పక్షాన్ని ఏకం చేసి ఢిల్లీ మీద ఒక దండయాత్ర చేయలేనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా విఫలమైంది. ఎందుకంటే ఎవరు ఒక డబ్బు ప్రవాహం కనిపిస్తోంది ఏపీ ఎన్నికల్లో, ఏ పార్టీ ఇచ్చినా కానీ ఏపీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ నుంచి వచ్చాయని అంటున్నారు. డబ్బు అనేది ప్రధానంగా ఈ రోజున 1000 కోట్లు వచ్చాయని మీరు అనుకుంటున్నారా? వచ్చాయా అనేది ఎవరు చూడలేదు. కానీ బహిరంగంగానే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలిసి ప్రయాణం చేస్తున్నారు అనేది అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి డబ్బు సాయం ఏంటంటే ప్రజలు కూడా అది వ్యక్తం అవుతా ఉంది. ప్రజలు కూడా
ఆ రకమైనటువంటి భావం వ్యక్తం అవుతోంది. ఈ రోజున ఇద్దరు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా 20-30 కోట్లు పెట్టగలిగేటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు రెండు పార్టీలు కూడా. ఈ రోజు రెండింటికి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ అనేది ప్రజల్లోకి, యువకుల్లోకి, మేధావి వర్గాల్లోకి, ప్రజా సంఘాల్లోకి, ప్రజావాదుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ రెండు పార్టీలకి వాళ్ళ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఎవరు వస్తాము ఎవరు వాడిపోతాము అన్నటువంటి భయాందోళనలో ఇద్దరు కూడా నువ్వు దొంగ అని చెప్పేసి ఈ రోజున ప్రజలు మళ్ళీ ఇంకో రకంగా మోసం చేయడానికి ఈ రోజున ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు కూడా ముందుకు వచ్చినాయి. ఏలూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితుందా? టీడీపీ, వైసీపీ పార్టీ కానీ అంతకు ముందు కొంత ప్రభుత్వంలో ఉన్న మీరు పోటీ చేస్తున్నటువంటి ఏలూరు నియోజకవర్గంలో కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితుంది. ఏలూరు నియోజకవర్గం ఏంటంటే, దెందులూరు నియోజకవర్గం ఏంటంటే, అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎవరైనా తప్పు చేస్తే నేను ఉపేక్షించను, నేను క్షమించను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేటువంటి వ్యక్తి అందరూ రౌడీలకి, గూండాలకి, అక్రమ మార్గంలో సంపాదించినటువంటి వాళ్ళకి, అధికారులు కొట్టినటువంటి వాళ్ళకి, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ చేసినటువంటి వాళ్ళకే మళ్ళీ ఆయన సీట్లు ఇచ్చాడు. ఇంకెక్కడ ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతారు వీళ్ళంతా కలిసి? ఎవరైతే ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత అదే ప్రజలను డైలీ ప్రతిరోజు కూడా దుర్భాషలాడుతూ కొట్టి వాళ్ళని అనేక రకాలుగా మానసికంగా కుంగదీస్తున్నటువంటి వాళ్ళకే మళ్ళీ ఈ రోజున రాష్ట్రంలో సీట్లు ఇచ్చి ప్రజల మీద మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళ మీద రౌడీజాన్ని రుద్దటం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తా ఉంటే ఏ రకంగా ఏ నాయకత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి కన్ఫ్యూజన్ ఈ రోజున ప్రజలున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. ఈ రోజున యువకులు అందరూ కూడా, మహిళా సోదరులు గారు అందరూ కూడా ఆదరిస్తా ఉన్నారు. ఈ రోజున జనసేన పార్టీ ద్వారా ఏ ఒక్క ప్రభుత్వాన్ని ఇద్దరు కూడా ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రోజున ఇద్దరు భయాందోళనలో ఉన్నారనేది తెలియజేస్తారు. వైసీపీ ఆరోపణలు విన్నారు, జనసేన ఆరోపణలు విన్నారు. రెండింటికి సమాధానం ఎక్కడ చూసినా అవినీతి అనేదే అవినీతే రాజ్యం వెళ్తా ఉంది. ప్రతిరోజు ఈ డిబేట్స్ ద్వారా కానివ్వండి, అనేక కార్యక్రమాల ద్వారా కానీ ప్రజల యొక్క మనసును మార్చేటువంటి మైండ్ గేమ్ మాత్రమే మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఎక్కడా కూడా ప్రజలకు చెప్పట్లేదు. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజున అన్ని పార్టీలు కూడా రకంగానే ఉన్నాయి. ఈ రోజున ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ ముందుకు వచ్చింది. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాలాంటి ఒక కార్మిక స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి చట్టసభల్లో మాలాంటి వారికి అవకాశం కల్పించినటువంటి, మహిళలకు ఎక్కువ శాతం సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు మరి జనసేన పార్టీ ఈ రోజున కనిపిస్తోంది. అనేది తెలియజేస్తున్నాం. చెప్పండి. ఈశ్వర్ గారు, ఇందాక రవిచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ పాలు పెరుగు అమ్ముకుంటున్నారని చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు గర్వపడతారు ప్రతిసారి కూడా. ఎస్, మేము పాలు పెరుగు వ్యాపారమే చేస్తాం, మాకు దానిలో ఎటువంటి చిన్నతనం లేదు. మీలాగా 2004లోనేమో ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితి నుంచి ఈ రోజున వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించలేదు. జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాపారం చేసి ఈ రోజు నీ వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి? ఒక భారతీ సిమెంట్స్ తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యాపారం ఏంటి ఈ రోజున? ఒక భారతీ సిమెంట్స్ మీద వచ్చినటువంటి లాభాలతోనే ఈ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడా? ఒక సాక్షి పేపర్ కానివ్వండి, సాక్షి ఛానల్ కానివ్వండి, ఇవన్నీ ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి? భారతీ సిమెంట్స్ లోకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? దాల్మియా నుంచి, ఇండియా సిమెంట్స్ నుంచి క్విట్ ప్రోకోలో మీరు పెట్టుబడులు తెచ్చుకోలేదా? కేసులు ఎదుర్కోవట్లేదా? కానీ చంద్రబాబు నాయుడు గారు నీతిగా, నిజాయితీగా హెరిటేజ్ అని ఒక బ్రాండ్ని నిర్మించి ఈ రోజున వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఎవరో ఏలెత్తి చూపని విధంగా హెరిటేజ్ ఫుడ్స్ మీద ఒక్క కేసైనా మరి ఏ కోర్టులోనే రిజిస్టర్ అయిందా? ఏ ఒక్క ఆరోపణైనా హెరిటేజ్ మీద ఉందా? మీరు దీనికి సమాధానం చెప్పగలరా? ఇందాక ఈశ్వర్ గారు కానీ ఒక్క విషయం మాత్రం నేను చాలా సంతోషపడ్డాను. ఈశ్వర్ గారు, ఏంటది? చాలా రేర్గా వైఎస్ఆర్సీపీ నాయకుల స్పోక్స్ పర్సన్ నోటెమ్మట అప్పుడప్పుడు కొన్ని మంచి మాటలు కూడా వస్తూ ఉంటాయి. నిన్న పాప రవిచంద్రారెడ్డి గారు కూడా హెరిటేజ్ ద్వారా బ్రాహ్మణి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. చాలా సంతోషించాం. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి నోటి వెంట బ్రాహ్మణి గారు చేస్తున్నటువంటి
రైతుల కోసం బ్రాహ్మణి గారు ఏ రకంగా కష్టపడతా ఉన్నారు, వారిని ఏ రకంగా ఆదుకుంటా ఉన్నారు, ఒక హెరిటేజ్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేసి పాడి రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారో రవిచంద్రారెడ్డి గారు చక్కగా వివరించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజున హెరిటేజ్ అనే సంస్థ ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా ఒక నీతితో నిజాయితీతో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా ఈ రోజున అది రూపాంతరం చెందుతూ ఉంది. స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి బ్రాహ్మణి గారు, లోకేష్ గారు సారథ్యంలో ఈ రోజున ఆ బ్రాండ్ అత్యంత వేగంగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక సాక్షి లాగానో ఒక భారతీ సిమెంట్స్ లాగానో కోర్టులో కేసులు ఎదుర్కోవట్లేదు, అవినీతి డబ్బుతో దాన్ని నిర్మించలేదు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. రవిచంద్రారెడ్డి గారు మీరేమీ అవహేళన చేయక్కర్లేదు. మేము అదే పాలు పెరుగు వ్యాపారంలోనే మేము కొనసాగుతాం, పాడి రైతులను ఆదుకుంటాం, రైతుల పక్షాన్ని నిలబడతాం, నీతివంతంగా వ్యాపారాలు చేస్తాం, రాజకీయం కూడా చేస్తాం. జనసేన మిత్రులు ఏదైతే చెప్తా ఉన్నారో జనసేన మిత్రులు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదో అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తా ఈశ్వర్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య ఒక బహిరంగ సభలు ఇదే రకంగా లోకేష్ గారి మీద అనేక ఆరోపణలు చేశారండి. కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్ గా రెండో రోజు ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలోకి వెళ్ళారు ఆయన. ఆ ఛానల్ అడిగారు ఆయన్ని, ఏమంటే మీరు లోకేష్ గారి మీద ఇన్ని ఆరోపణలు చేశారు, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పండి అంటే, ఏం లేదండి, ఎవరో బయట నలుగురు అనుకుంటుంటే నేను కూడా అన్నాను, నా దగ్గర ఆధారాలు లేవండి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే మీడియా ముఖంగా అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం బురద జల్లే కార్యక్రమాలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ. కాబట్టి వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజున అభివృద్ధి, సంక్షేమం, మీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నానని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక పాజిటివ్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నారు. చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఒక పసుపు కుంకుమ కానివ్వండి, ఒక అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, ఒక అన్నా క్యాంటీన్ కానివ్వండి, ఒక ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, ఒక చంద్రన్న పెళ్లి కానుక కానివ్వండి, ఒక రంజాన్ తోఫా కానివ్వండి, ఒక ఎన్టీఆర్ యువనేస్తం కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని మేము సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి ప్రజల మద్దతు చూడాలని ఈ రోజున ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా చేసినటువంటి మంచి వల్లనే రేపు మేము గెలవబోతా ఉన్నాం. ఒకటి సార్, 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్, నిరుద్యోగ వృత్తి 5 సంవత్సరాలు గుర్తురాలేదా? చివరి 6 నెలల్లో గుర్తొచ్చినాయా? పట్టాభి గారు 5 సంవత్సరాలు గుర్తురాలేదా? చివరిలోనే గుర్తొచ్చిందా? చివరి 6 నెలల్లోనే గుర్తొచ్చిందా? ఇప్పుడు చెప్తా ఉన్నారు పాలు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. పాలు చేశారు, దొంగతనం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దొంగతనం కూడా వ్యూహాలతోనే ఎవరైనా కానీ పథకం ప్రకారం పాలు పెరుగులోని ఇన్ని వేల కోట్లు సంపాదించారా? అదంతా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. అదంతా తెలుసు ప్రజలందరికీ, ఏ రకంగా ఎవరు ఏ రకంగా సంపాదిస్తున్నారో, ఏ రకంగా లూటీ చేస్తా ఉన్నారో. మీరు చెప్పండి. పాలు పెరుగు హెరిటేజ్ కి సంబంధించి పాలు పెరుగు వ్యాపారాన్ని మేము అవహేళన చేయము. నిత్యావసర వస్తువులు మంచి వ్యాపారమే మేము కాదను. కానీ ఈ దేశంలో అనేక డైరీలు ఉన్నాయి. అనేక డైరీలకి ఎక్కడా కూడా ఇంత లాభాలు వచ్చినట్టు మనకు ఎక్కడా తెలియదు. కానీ వీళ్ళ సామర్థ్యం ఎంతంటే, నో డౌట్ బ్రాహ్మణి గారు మంచి యూనివర్సిటీలో చదువుకొచ్చారు, ఆ సామర్థ్యం మీద మాకు ఎటువంటి అనుమానాలు లేవు. కానీ నారా లోకేష్ గారిని తలుచుకోనో ఆయన స్టాండర్డ్ గురించి మీరు చెప్తే ఏప్రిల్ 9వ తేదీన పోలింగు, మచిలీపట్నం పోర్ట్ని ఎత్తుకొని తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకొని వెళ్ళిపోతుంది, ఇలాంటి స్టాండర్డ్ తెలివితేటలు ఉన్న వాళ్ళ మీద మాకు అనేక అనుమానాలు వస్తాయి. కాకపోతే 2014లో 250 కోట్ల టర్నోవర్ ఉన్నది. ఈరోజు 2019లో 35,000 కోట్లు 35,000 కోట్లు టర్నోవర్ వస్తే దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? అదే టైంలో అగ్రిగోల్డ్ లాంటి వాటి సంస్థని 25,000 కోట్లు ఉన్న టర్నోవరు ఈరోజు 3,800 కోట్లుగా దాని ఆస్తుల్ని లెక్క తేల్చారంటే ఎక్కడ నొక్కి ఎక్కడ సంపాదించారు? సంపాదించిందంతా ప్రభుత్వంతో రాత్రి పగులు సంపాదిస్తా, తమ్ముళ్ళు మీకోసం ఇంకా కష్టపడతా, బాగా సంపాదిస్తా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సంపాదించినా దాన్ని హెరిటేజ్లో పెట్టారనేది జనం యొక్క అనుమానం, మా అనుమానం. ఇకపోతే బ్రాహ్మణి గారు చేస్తున్న సంస్థ సేవ అయినా దాంట్లో మేము విమర్శించాల్సిన పని లేదు. కానీ
సగటు రైతుకి ఏదైతే ప్రైవేట్ డైరీకి బదులు ప్రభుత్వ డైరీకి పోస్తే మేము 4 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం, అది రైతుకు నేరుగా చేరేది. అలా కాకుండా ఈ విధంగా సేవ చేస్తానని వాళ్ళు డైరీకే పోయించుకోవాలంటే అది వ్యాపారంలో ఉన్న కాంపిటీషన్తో పాటు సగటు ప్రభుత్వ డైరీలు అభివృద్ధి పడకుండా ఆ విధంగా కాపాడే ప్రయత్నం మీరే చేస్తున్నట్టు ఆ మామూలుగా ఆ ఫ్యామిలీ ద్వారా జరుగుతున్న చర్యగా మేము చెప్పదలుచుకున్నాం. రైట్, హెరిటేజ్ మేము ఇంకేం చెప్పలేదు. హెరిటేజ్ అంశం గురించి మీరు చెప్పారు, వారు చెప్పారు, దాన్ని పక్కన పెడదాము. రైట్ 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 అసలైన విషయానికి వద్దాం. ఈ రోజు మనం ఎస్ మీరు ఆ పాయింట్ చెప్పండి, మళ్ళీ మనం సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడే ఈశ్వర్ గారు ఇప్పుడే నా ఆడియో కట్ అయింది. పాపం 10 టీవీ పీసీఆర్ లో ఉన్న వారికి కూడా రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నటువంటి అబద్ధాలు వినిపించడం వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో. రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నటువంటి అబద్ధాలు వాళ్ళకు కూడా ఇష్టం లేదు. లైన్ కట్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తాను. నాకేమి మీ లైన్ కట్ అవడానికి 10 టీవీ కాదు, పీసీఆర్ కారణం కాదు. ఇవన్నీ ఎవరు మీ లైన్ కట్ అవడానికి 10 టీవీ పీసీఆర్ కారణం కాదు. దయచేసి అంతకంటే ఎక్కువ దూరం నేను వెళ్ళలేను. చెప్పండి. ఎస్, మీరు ఒక జోక్ చేశారని మాత్రమే అనుకుంటా నేను, అంతే, దాన్ని సీరియస్ గా తీసుకోవట్లే. రైట్, ఇవన్నీ ఎన్ని చెప్పినా ఇప్పుడు లోకేష్ గారి సామర్థ్యం గురించి వారు ఎన్ని చెప్పినా కూడా ప్రజల కళ్ళెదురుగుండా కనపడుతోంది. జాతీయ స్థాయిలో 100 అవార్డులు తీసుకున్నారు లోకేష్ గారు. పంచాయతీ రాజ్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా జాతీయ స్థాయిలో 100 అవార్డులు తీసుకొచ్చారు రాష్ట్రానికి. కాబట్టి వీళ్ళు ఎన్ని ఇటువంటి ప్రచారాలు మన సబ్జెక్ట్ లో కాబట్టి వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా మనకున్న సమయంలో డైరెక్ట్ గా కొన్ని పాయింట్లు మాట్లాడుకోవాలి. కేసీఆర్ మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకా లేకపోతే ప్రత్యేక హోదాకా? ఇది ఈ రోజు జగన్ ప్రశ్నించినటువంటి అంశం. చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ఇచ్చింది మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ కాదు, జగన్ కాదు, ప్రత్యేక హోదాకు మాత్రమే మద్దతు ఇచ్చారని ఏం సమాధానం చెప్తారు పట్టాభి గారు? నెక్స్ట్ దానికి మీరే సమాధానం చెప్పాలి సార్. పట్టాభి గారు. ఈశ్వర్ గారు ఒక్కసారి రిపీట్ చేయండి. కేసీఆర్ మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి కాదు, ప్రత్యేక హోదాకి మాత్రమే అని జగన్ అంటున్నారు. ఈశ్వర్ గారు, ఇప్పుడు కాసేపు మనం ఒక్క నిమిషం అదే నిజం అనుకుందాం. కేసీఆర్ గారు ప్రత్యేక హోదాకే మద్దతు ఇచ్చారని మనం ఒక్క నిమిషం దాన్ని ఒప్పుకుందాం. మరి అదే నిజమైతే కేసీఆర్ గారు నేను ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి నేను కేంద్రానికి లేఖ రాస్తాను అని చెప్పి 4 నెలలు అయిందండి. ఈ రోజు వరకు పాపం ఆయన లేఖ ఎందుకు రాయలేకపోయాడండి? ఎవరు అడ్డుపడతా ఉన్నారు లేఖ రాయకుండా? నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజమైతే మరి ఈ పాటికి కేసీఆర్ గారు లేఖ రాసి ఉండాలి కదా, ఎందుకు రాయలేకపోతా ఉన్నాడు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలన్నీ చూస్తా ఉన్నారు. ఈశ్వర్ గారు, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్కసుతో ఇప్పుడు కేసీఆర్ కు ఒక సామంతరాజు కావాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఒక సామంతరాజు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే కేసీఆర్ గారు ఆటలు సాగవు. మీరు చెప్పాల్సింది కేటీఆర్ గారు వచ్చి కలిసిన సమయంలోనే లెటర్ ఎప్పుడు రాస్తారని ఏమైనా ప్రశ్నించారా? అందుకని చెప్పి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి రవిచంద్రారెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. స్పోక్స్ పర్సన్ అందరూ కూడా చాలా నిబద్ధతతో ఏం ట్రైనింగ్ ఇస్తే బాస్ చెప్పిన మాటే పదే చెప్పి గోబల్స్ కైనా సిద్ధపడతారేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిచక్షణతో మాట్లాడే ప్రయత్నం చేయరు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ టీడీపీ మాత్రమే ఫ్రీ హ్యాండ్, మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది. నేనేం స్క్రిప్ట్ రాసుకోలేదు. ఏ రోజు కూడా చెప్పిన గోబెల్ ప్రచారం మేము ప్రచారం చేసే అవకాశం లేదు. ఏం చేస్తామో అదే చెప్తాం. కేసీఆర్ మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి ప్రత్యేక హోదా. కేసీఆర్ గారే కాదు, డిఎంకే కావచ్చు, టీఎంసీ కావచ్చు, నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, ఎవరు ప్రత్యేక హోదాకి మద్దతు ఇచ్చినా పోస్ట్ పోల్ లో మా ఎంపీలు 25 మంది గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అనే నినాదంతో మేమేదైతే కూటమి కడతామో ఖచ్చితంగా 25 ఎంపీలు గెలిచిన తర్వాత జాతీయ స్థాయిలో మా ప్రయత్నం బలంగా చేసి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో ఎవరితో అయినా కలిసి పనిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం. రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా హక్కు సాధన కోసం పనిచేస్తాం. అంతేగాని ఈ పిచ్చి ఆరోపణలు ఎవరెవరో చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఏమో రాష్ట్రాలన్నీ అభివృద్ధి అంట, 2 రాష్ట్రాల అభివృద్ధి అంట. అంటే మేము పొత్తు లేదనైనా మేము సింగిల్గా ఉన్నాము, దేశం అంతా చూస్తుంది, రాష్ట్రం అంతా చూస్తుంది అన్నా కూడా
దాన్ని ప్రచారం చేసి సెంటిమెంట్తో ఓట్లు గిల్లుకునే ప్రయత్నం ఏదైందో అది మొత్తం విఫలమైంది. మీరు గిచ్చినా గిల్లినా కొట్టినా కోసినా సెంటిమెంట్ రాదు, మీ ఓటమి ఖాయం. రైట్, థ్యాంక్ యూ అండి రవిచంద్రారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. రెడ్డి అప్పలనాయుడు గారు థ్యాంక్ యూ అండి, అలాగే పట్టాభి గారు థ్యాంక్ యూ అండి. సమయం మించిపోయింది. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. న్యూస్ ఇస్ పీపుల్.